ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆకివేడి విచారణలో ఉన్న గ్రామ ప్రజలారా, ఈనాడు ప్రభు చనిపోయిన రోజు. ఈనాడు ఆయన జ్ఞాపకార్థము మనమందరము ఇటువంటి ఊరేగింపులు జరుపుకుంటున్నాము. క్రీస్తు ప్రభు తాను పాపానికి మరణించాడు. ఇటువంటి పాపము ద్వారా మానవుడు వికృతముగా మారాడు. అందుచేత ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన ఆకివేడి విచారణ ప్రజలారా, ఇటువంటి సిలువ మార్గాన్ని మనము ఈనాడు క్రీస్తు ప్రభుకు సాక్ష్యంగా పలుకుతున్నాము. మనమందరము పొరవీధుల గుండా వెళుతూ ఆయనకు జయ జయనాదాలు చెలుపుతూ మనము సిలువ మార్గాన్ని పాటిస్తున్నాము. సిలువ 6వ శతాబ్దములో మధ్యధర సముద్రములోను, యూఫ్రటీస్ నది తీరములోను, సిరియా దేశాల్లోనూ ఎక్కువగా దొంగలకు, దోపిడీగాళ్లకు, నరహంతకులకు వేసేవాళ్ళు. ఇటువంటి సిలువ యేసు ప్రభు కూడా వేశారు. ఎందుచేతనంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారని, దేవుడునని చెప్పుకున్నాడని ధర్మశాస్త్ర బోధకులు అబద్ధ సాక్ష్యాలతో ఆయన మీద నేరము మోపారు. అందుచేత ఈనాడు మనము ఇటువంటి సిలువ మార్గాన్ని మనము బహిరంగముగా అన్ని గ్రామాల నుంచి అందరూ విశ్వాసులు పాల్గొని యేసు ప్రభుకు సాక్ష్యాన్ని పలుకుతూ ఈనాడు సిలువ వేయబడిన క్రీస్తును మనము ఆరాధిస్తున్నాము. ఆయన గ్రీకులకు అదేవిధంగా యూదులకు ఆయన మార్గశోపరిగా మారారు. గ్రీకులు జ్ఞానాన్ని కోరుకున్నారు, యూదులు అద్భుతాలు కోరుకున్నారు. కానీ గ్రీకులను, యూదులను, ఈ 2 వర్గాలను యేసు ప్రభు కలిపారు. అందుచేత వీళ్ళ మధ్య ఉన్న వైరము, వీళ్ళ మధ్య ఉన్న తగాదాలు, వీళ్ళ మధ్య ఉన్న అనేకమైన అకృత్యాలు అప్పటి నుంచి సమసిపోయాయి. అనేక మంది విశ్వాసులు, సంఘస్థులు, గ్రామ ప్రజలు, సంఘ పెద్దలు, ఉపదేశులు, కన్యాస్త్రీలు, యువతీ యువకులు అందరికీ కూడా ప్రభు పేరిట నేను వందనాలు చెల్లిస్తూ, ఆ ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యము కలగాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. సిలువ నాథునికే, సిలువ నాథునికే, సిలువ నాథునికే. పవిత్ర శుక్రవారం రోజున ప్రపంచ మానవాళికి శాంతి, కరుణ, సమాధానాన్ని ప్రసాదించిన లోకరక్షకుడైన జీసస్ క్రైస్ట్ ఈ రోజున కల్వరి కొండపై సిలువ వేయబడి మరణించిన దినం. ఈ రోజున ప్రపంచంలోని యావత్ క్రైస్తవ సమాజం అందరూ కూడా గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటూ ప్రభు అయిన జీసస్ క్రైస్ట్ మనకు లోక రక్షణ కోసం వారు చూపించిన మార్గాన్ని ఈ రోజున అందరం కూడా అనుసరించే విధానంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. 14 స్థలాల్లో కూడా సిలువ మార్గంలో ప్రభు అయిన క్రీస్తు పడిన కష్టాన్ని, ప్రపంచ మానవాళికి వారికి చేసిన దిశానిర్దేశాన్ని కూడా ఈ పవిత్ర సిలువ మార్గం సూచిస్తుంది. అందరూ సమాజం, క్రైస్తవ సమాజం అందరూ కూడా జీసస్ క్రైస్ట్ చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజంలో పొరుగు వారి పట్ల ప్రేమను కనబరుస్తూ శత్రువులను సైతం మనం కూడా క్షమించే క్షమాగుణాన్ని నిలవేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఫాదర్
విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఆర్కివీడు హాస్యం సంఘస్థులు, అదేవిధంగా క్రైస్తవ సమాజం, యువతి యువకులు, ఉపదేశులు అందరూ కూడా మరి పవిత్ర శిలువ మార్గాన్ని ఎంతో క్రమశిక్షణతో మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చూపించిన మార్గంలో, శాంతి మార్గంలో ఈ రోజున ఈ శిలువ మార్గాన్ని కూడా కొనసాగించడం జరిగింది. ఈ శిలువ మార్గంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా జీసస్ క్రైస్ట్ యొక్క కరుణ, ప్రేమ వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మేము కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున శిలువ మార్గంలో పాలుపొందులు చెందుతాం. మరి ఈ విధంగా క్రైస్తవ సమాజం అన్ని వర్గాల వారిని కలుపుకుపోవాలి. ఈ రోజున పరమత సహనం పాటించాలి. ఈరోజు ప్రపంచంలో శాంతి, కరుణ ఒక అందరికి కూడా చూపించే మార్గం ఏదైనా ఉందంటే అది ఒక క్రైస్తవ మార్గం అని కూడా మనం అందరూ కూడా విశ్వసించాలి. అందరిని కలుపుకుని పోయే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఫాదర్ గారికి ఈ శిలువ మార్గంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.